సువార్తని ఎవరు పడితే వాళ్ళు ప్రకటించగలరా? అప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని మీరు సువార్త ప్రకటించొద్దు అన్నా కానీ ఆయన ఏం చేయడు, మానడు. ఎందుకంటే ప్రకటించకపోతే నాకు ఏంటి అన్నాడు, శ్రమ అన్నాడు. మనకి ప్రకటిస్తే ఏంటి, శ్రమ. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రకటించకపోతే మీకు శ్రమ. ప్రకటించండి. ఎలా ప్రకటించండి? భయపడక ప్రకటించండి. మీ దేవుని గురించి మీరు భయపడక ప్రకటించండి. చాలాసార్లు మనం దేని గురించి భయపడం, కానీ దేని గురించి భయపడతాం చెప్పండి? సువార్త గురించి. సువార్త అన్నాడా, దుర్వార్త అన్నాడా? సువార్త అన్నాడు. ఈరోజు దుర్వార్త గురించి సిగ్గుపడకుండా ప్రకటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనవసరమైన విషయాల్ని ఏమండి, అసలు అక్కర్లేని విషయాల గురించి, అసలు గుట్టుగా ఉండవలసిన విషయాల గురించి, బయటికి చెప్పుకోకుండా ఉండవలసిన విషయాల గురించి చెప్పుకొని కుటుంబాలని బయట పెట్టేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జీవితాల్ని బయట పెట్టేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సత్యాన్ని గురించి ప్రకటించడానికి మాత్రం ఏమి రాదంటే నోరు రాదు. అసలు సత్యం బయటికి రాకుండానే అసత్యం మొత్తం ఏం చేస్తుందంటే అండి, ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. ఈరోజు అసత్యం ఎక్కువగా ఏలుబడి చేస్తుంది, కానీ సత్యము ఉండే ప్లేస్లోనే ఏమైపోయిందండి, ఉండిపోయింది. సత్యాన్ని ప్రకటించే వాళ్ళు లేరు, సత్యాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, సత్య సువార్తని అనుసరించడానికి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నత పర్వతానికి ఎక్కాలి అని అంటే కనుక వారు ఏమై ఉండాలి, సువార్తని ప్రకటించగలిగేటటువంటి భారాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.